ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. నేను మీ అమర్నాథ్ గురూజీ. ఈరోజు నేను ఒక విషయం చెప్పుకోతున్నా. చాలా మంది నా దగ్గరికి రావాలనుకుంటారు, కానీ రాలేకపోతారు. వై? ఎందుకు? ఆ విషయం మీకు చెప్తా. ఆ తర్వాత దాని రహస్యం అది లైవ్‌గా ఈరోజు 10:00 అయింది. రాత్రి 10 గంటలయింది. ఈ రోజు జరుగుతున్నది నేను చెప్పబోతున్నా. ఒకరు ఒక విఐపి, ఒక పెద్ద వ్యక్తి. వాళ్ళు ఇలాగే 10 గంటల్లో ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చినారు మన దగ్గరికి. ఆ రోజు చాలా ఈజీగా వచ్చినారు. ఏదో ఎవరో గురువులు చెప్పినారనమాట. ఒక గురువుల ఇంకా ఇంకొక గురువులు రికమెండేషన్ తీసుకొని వచ్చినారు. సంతోషం. ఆ రోజైతే బాగా ఈజీగా వచ్చింది. కానీ ఆ రోజు జస్ట్ చూద్దాం ఎవరో గురువులు ఏంటో ఎంతనో చూసినాం కదా అని చెప్పి వచ్చినారు. కానీ ఈరోజు వాళ్ళు రావడానికి ఇక్కడికి ఈరోజు వాళ్ళు ఇక్కడికి రావడానికి చాలా డిస్టర్బెన్స్. అసలు ముందు ఫస్ట్ డిస్టర్బెన్స్ చేసింది నేనే. ఎలా అంటే పొద్దున్నే 6కి కాల్ చేసి, మేము తెలుసు కదా నైట్ అంతా పూజలు చేసి 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 ఇంకా అప్పుడు పడుకుంటాం. 3-4 గంటలు పడుకుంటే 6కి కాల్ చేస్తే నేనైతే ఫోన్ ఎనీ టైం ఆన్లో పెట్టుకుంటాను. ఎందుకంటే ఎప్పుడో ఎవరిదో ఏం ఎమర్జెన్సీనో ఎవరికేమి సమస్య తెలియదు కదా, కాబట్టి ఫోన్ ఎనీ టైం అలా 6కే ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ తీసి ఒకే మాట, దయచేసి 10 గంటలకి చేయండి అని చెప్పి. తర్వాత వాళ్ళు చేయడానికి కుదరలేదు 10 గంటలకి. తర్వాత 11:30కి కాల్ చేసినారు. చేసి బయలుదేరుతున్నాను. సరే రాండి అండి. కానీ పొద్దున్నే 11కి బయలుదేరేదానికి ప్రయత్నం చేసి వాళ్ళు నా దగ్గరకు వచ్చేసరికి 10 అయింది నైట్. అంటే దాని అర్థం ఏంటి? అన్ని అడ్డంకులు, ఆటంకాలు, చాలా ఆటంకాలు. నేనున్నది బెంగుళూరు నుంచి హైదరాబాద్ హైవేలో చిక్బల్లాపూర్ పేరేచంద్ర అనే ఒక ఊర్లో. ఓకే. ఈ ఊరికి వచ్చేదానికి బెంగుళూరు ఇంకా 2 అవర్లు బస్సులో వస్తేనే, ఇంకా కార్లో వేస్తే 1.5 అవర్. కానీ వాళ్ళు 4-5 అవర్స్ తీసుకున్నారు ఈరోజు రావడానికి. ఎలా అంటే దొడ్బల్లాపూర్, చిక్బల్లాపూర్ అనే 2 ఊర్లు ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్. కానీ ఏ డ్రైవర్ అయితే తీసుకొచ్చినారో వాళ్ళని ఫస్ట్ టైం, అదే డ్రైవర్ ఈసారి వచ్చింది. అదే డ్రైవరే వితౌట్ గూగుల్ మ్యాప్ తోడుకొస్తాను ఫస్ట్ టైం తోడుకొచ్చినారు. ఇప్పుడు అలాగే తోడుకొస్తానని చెప్పి చిక్బల్లాపూర్ వచ్చే బదులు దొడ్బల్లాపూర్ వెళ్ళిపోయినారు. అక్కడిని ఇంకా మ్యాప్ వేసుకున్నారు. మ్యాప్ వేసుకుంటే మ్యాప్ తీసుకుపోయి డెడ్ ఎండ్లు తీసుకోపోయేసింది. ఇలా అయిన తర్వాత మ్యాప్ వేసుకొని స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్. మ్యాప్ వేసేసి స్విచ్ ఆఫ్ అయిపోయింది. తర్వాత వేరే నెంబర్లో చేసి ఏదేదో చేసి సర్కస్ చేసుకుని ఒక 4-5 గంటలు పట్టిందనమాట వాళ్ళు వచ్చేదానికి. ఎందుకు ఇలా జరిగింది, ఎస్పెషలీ ఈ రోజు ఎందుకు జరిగింది అనేది నేను మీకు చెప్తాను. ద రీజన్ ఈస్, మనము ఇంతటి పవర్ఫుల్ వెండిలో, ఇది ప్యూర్ వెండి, ఇది ప్యూర్ బంగారు. ఇక్కడ ఇంకా ఇంత పొడవు బంగారు, ఇక్కడ నుంచి వెండి. ఓకే. బంగారు సూదిలో మనము వెండి రేకుపై మనం యంత్రం తయారు చేసినాం అన్నమాట. ఇప్పుడు ఈ యంత్రానికి పూజ, హోమం అన్నీ ఉంటాయి, ప్రాణ ప్రతిష్ఠ ఉంటుంది. ఇలాంటి పవర్ఫుల్ వస్తువు అలాంటి ఒక పవర్ఫుల్ వ్యక్తి చేతిలో దొరికితే వాళ్ళ శత్రువులకంతా భయం పుడుతుంది. వాళ్ళ మీద వదిలిన దుష్ట శక్తులకంతా భయం పుడుతుంది. కాబట్టి అవి వాళ్ళని స్టాప్ చేసేదానికి చాలా ట్రై చేస్తున్నాయి. కానీ మన సంకల్పం తెలుసు కదా, మనం వదిలే ప్రసక్తి లేదు. ఇంకా మనం బలంగా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినాం, పని చేసినాం. ఇంకా లైఫ్లో మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగి చూసే పని ఉండదు. అంతటి బలమైన యంత్ర స్థాపన చేసి ఇప్పుడు దీనికి పూజ, ప్రాణ ప్రతిష్ఠ అన్ని చేయబోతుంది. కానీ ఇది ఫోటో తీసేలేదు, గుర్తుంచుకోండి. ఫోటో తీయకూడదు. ఫోటో తీస్తే అక్కడ ఉండే దాంట్లో ఉండే ఎనర్జీ అంతా రాక్కునేస్తుంది అనమాట ఫోటో. కాబట్టి దాన్ని వీడియోలో జస్ట్ చూపిస్తున్నా కాబట్టి ఓకే. ఎందుకంటే ఇంకా ప్రాణ ప్రతిష్ఠ కాలేదు, ఇంకా నా చేతిలోనే ఉంది కాబట్టి ఓకే, చలేగా. ఓకే. ఇంత పవర్ఫుల్ దీనిలో ఏం పెట్టినారు గురువు అంటే, ఖచ్చితంగా ఏమేమి మంత్రాలు కానీ, యంత్రాలు కానీ, తంత్రం కానీ ఏం చేస్తున్నానని చెప్పను. కానీ దీనివల్ల లాభం ఏంటి?
మొట్టమొదటిది దుష్టశక్తుల్ని ఇంకా రక్షణ, శత్రువుల్ని ఇంకా రక్షణ, ఆకర్షణ, వశీకరణ. ఈ 4 వస్తువులు చాలా బలంగా పెట్టినా అది కాకుండా ఇంకొక కొన్ని దేవతలది రక్షణ దీంట్లో పెట్టిన. కాబట్టి ఇటువంటి ఒక పవరు వాళ్ళ చేతికి వెళ్ళిపోద్ది, వాళ్ళ చేతికి వెళ్ళిపోతే మేమంతా ఓడిపోతామని వాళ్ళ శత్రువులు, ఆ దుష్ట శక్తులు ప్రతి ఒక్కటి అడ్డుపడ్డాయన్నమాట. ఇది రీజన్ ఎందుకు మీరు నా దగ్గరికి రాలేకపోతున్నారు, లేదు సరైన చోటుకి మీరు ఎందుకు వెళ్ళలేకపోతారు. ఒకటి మనీ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఇలాంటి ప్రాబ్లం కావచ్చు, లేదు నేను దొరకకపోతే ఇలా ఏదో ఒక ప్రాబ్లం. ఖచ్చితంగా మీకు నిజంగా ప్రాబ్లం ఉంటే కలుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే, ఎంతే కష్టం కానీ ఏమే కానీ మీకు నిజంగా సమస్య ఉంటే మాత్రం నన్ను సంప్రదించి నా దగ్గరకు వచ్చేటట్టు ట్రై. ఖచ్చితంగా ఎటువంటి సమస్య ఉన్నా ఛాలెంజ్ చేస్తున్నా, ఎటువంటి సమస్య ఉన్నా మనం బాగు చేద్దాం. కానీ దానికి పడే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఉచితంగా నేనేం పని చేయను. నమస్కారం.